హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే. దాని గురించి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే మనిషి ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసాన్ని జారవిడుచుకోవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఇక భవిష్యత్తు లేదు అనేంతగా మనిషి పాతాళంలోకి పడిపోయినప్పుడు అక్కడి నుంచి తిరిగి పైకి రావడానికి ఒకే ఒక్క ఆయుధం ఆత్మవిశ్వాసం. ఇంతకు మించి మరొకటి లేదు. తాజాగా రాజకీయాల విషయానికి వస్తే వైసీపీది దారుణ పరిస్థితి. 11 ఎమ్మెల్యేల సీట్లకు పడిపోయిన వైసీపీ ఇక భవిష్యత్తు లేదనే చర్చకు తెరలేసింది. ముఖ్యంగా టీడీపీ నాయకులు జగన్కు రాజకీయంగా భవిష్యత్తు లేదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే 2 నెలల కూటమి పరిపాలన పుణ్యమా అని వైఎస్ జగన్లో రెట్టించిన ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. టీడీపీ విచ్చలవిడి దాడులు, అలాగే సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుకు నోచుకోకపోవడం తదితర అంశాలు ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకతకు దారి తీశాయని వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. మరోవైపు జనంలోకి జగన్ వెళ్ళినప్పుడు ఆదరణ కనిపించడం వైసీపీ శ్రేణుల్లో జోష్ని నింపుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నిలుపుకోవడం అతిపెద్ద విజయంగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. జగన్తో జనం ఉంటారనేందుకు ఇది ఉదాహరణగా వైసీపీ నేతలు చెబుతున్నారు. కేవలం 2 నెలలకే ఏపీ రాజకీయ వాతావరణంలో మార్పు కనిపించడంతో జగన్లో ఉత్సాహం కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అందుకే రాబోయేది తమ ప్రభుత్వమే అని జగన్ ధీమాగా చెబుతూ ఉండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు అమలు చేయడానికి జగన్ కసరత్తు చేస్తున్నారనైతే తెలిసింది.